4 వారాలుగా బ్యాంకుల ముందు క్యూలైన్లలో గంటల తరబడి ఎండలో నిల్చున్నా చివరికి 4,000 ఇవ్వటానికి నరకం చూపిస్తారు. కానీ అదే బ్యాక్ డోర్ లో బడాబాబులకు మాత్రం 4 కోట్లైనా గుట్టుగా ఒక్కసారిగా ఇచ్చేస్తారా? ఇదేనా కేంద్రం చేస్తున్న సమన్యాయం? ఇందుకేనా బ్లాక్ మనీని అరికట్టడానికి అంటూ మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిందని సామాన్యుడి కడుపు రగిలిపోతోంది. మరి దీనికి కేంద్రం ఏమని సమాధానమిస్తుంది? ఓ గొప్ప ఆశయం కోసం, ఓ సమున్నత లక్ష్య సాధన కోసం మోడీ అత్యంత క్లిష్టమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నల్లకు పేర్ల ఇళ్లలో ములుగుతున్న లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ పనిపట్టడానికి ఏకంగా దేశంలో ఉన్న పెద్ద నోట్లే రద్దు చేశారు. నవంబర్ 8 రాత్రి 8 గంటల సమయంలో మోడీ ప్రకటన దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ఆ రాత్రి దేశమంతా ఏదో అణుయుద్ధం వచ్చినంతగా స్పందించింది. ఏం జరుగుతోందో అర్థం కాక, ఏం చేయాలో పాలుపోక ఆ ఒక్క రాత్రి నల్లకు పేర్లకు కాళ్లరాత్రిగా, సామాన్యులకు సంతోషరాత్రిగా గడిచింది. కానీ 2 రోజులు గడిచాక కానీ అర్థం కాలేదు ఆ నిర్ణయం తాలూకు ప్రభావం ఏంటో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యావత్ భారతదేశంలో సామాన్యుడు బ్యాంకుల ముందు క్యూలైన్లకే పరిమితమైపోయాడు. అప్పటి వరకు ఆన్లైన్లో బ్యాంక్ లావాదేవీలు చేసుకునే సాఫ్ట్వేర్ బాబు కూడా క్యూలైన్లో కాళ్లు నొప్పులు పుట్టేంత వరకు నిలబడాల్సి వచ్చింది. తమ డబ్బులు తాము తీసుకోవడానికి బ్యాంకులు వెళ్లిన సామాన్యుడికి కిలోమీటర్ల మేర క్యూలైన్లతో పాటు కొన్ని చోట ఖాకీలతో చిత్కార సత్కారాలు, లాఠీ దెబ్బలు, చావు దెబ్బలు కూడా ఎదురయ్యాయి. యూపీలో చాలా చోట్ల బ్యాంకుల ముందు క్యూలో ఉన్న సామాన్యుల్ని పోలీసులు చావచిత కుట్టారు. ఇలా ఖాకీల లాఠీన్యాలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది క్యూలైన్లలోనే ప్రాణాలు వదిలారు. ఇలా దేశవ్యాప్తంగా 60 మందికి పైగా సామాన్యులు డబ్బు కోసం వెళ్లి క్యూలైన్లో నిల్చోలేక, వెనుతిరిగి రావడానికి మనసు రాక, పంటి పిగున బాధను అదిమి పెట్టుకుని గుండెపోటుతో మరణించారు. ఇక తమ జేబులో ఉన్న పెద్ద నోట్లు ఇక చెల్లవని తెలిసి వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది అభాగ్యులు ఉసురు తీసుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు 100 మందికి పైగానే సామాన్యుల్ని బలి చేసింది. 4-5 వేల కోసం బ్యాంకులకు వెళ్లిన సామాన్యుడికే ఇంత నరకం కనిపిస్తే 100 కోట్లు దాచుకున్న బడాబాబులు ఇంకెంత అవస్థలు పడుతున్నారో కదా అని అనుకుంటే మీరు నోట్లో కాలేసినట్లే. ఎందుకంటే గడిచిన 4 వారాల్లో ఏ ఒక్క బ్యాంకు ముందు ఒక్క సంపన్నుడు కనిపించలేదు. బెంజుకారులో వచ్చి ఏ ఒక్క కుబేరుడు ఏటీఎం ముందు క్యూలో నిల్చోలేదు. తన దగ్గరున్న 100,000 కోట్లు ఏమైపోతాయో అని ఒక్క బడాబాబు గుండె కూడా ఆగలేదు. మరి వాళ్ళంతా ఎందుకంత నిర్భయంగా, రవ్వంత చింత కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. ఇక్కడ గుట్టగా ఉన్న ఈ కొత్త 2,000 రూపాయల నోట్ల కట్టలు చూసారా? ఇది అక్షరాల 4,70,00,000. మీరు సరిగ్గానే విన్నారు. 12,000 మంది వారం రోజులు బ్యాంకుల ముందు నిల్చుంటే ఆ బ్యాంకులు దయతలిచి వాళ్లకు తలా 4,000 అందిస్తే వాళ్లకు వచ్చే డబ్బుతో సమానం. మరి ఈ నోట్లని బ్యాంకులకు తీసుకొచ్చిన డబ్బో, ఏటీఎంలో పెట్టడానికి తీసుకెళ్తున్న డబ్బో అనుకుంటే పొరపాటే. ఈ నోట్ల కట్టలన్నీ ఐటీ అధికారుల సోదాల్లో బయటపడ్డ సొమ్ము. కర్ణాటకలో ఇలా కొత్త నోట్ల కట్టలు తెగేలా బయటపడ్డాయి. కర్ణాటక సీఎం సన్నిహితులైన 2 ఇంజనీర్ల దగ్గర 6 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇందులో 7 కిలోల బంగారం, 4 లగ్జరీ కార్లతో పాటు 4,70,00,000 రూపాయల కొత్త 2,000 రూపాయల నోట్లు కూడా బయటపడ్డాయి. వీరందరూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితులు కావడంతో విషయం మరింత సంచలనమైంది. బ్యాంకులు బంద్ చేసి ఏటీఎంలో పెట్టమని చెప్పండి. 7,000 ఏటీఎంలు ఉన్నాయి మీరు చెప్తున్నారు. 7,000 ఏటీఎంలు 1000 ఏటీఎంలో పనిచేస్తే మీద ఎక్కడ పోయినాయి? ఎందుకు పెట్టేది చేత కావట్లేదు వాళ్ళకి? అది మేము అడిగే పబ్లిక్ అదే అడుగుతున్నారు. ఏటీఎంలో పెట్టండి. 20 రోజుల బట్టి మొత్తుకుంటున్నాం. 4 గంటలకు పోవాలా, బ్యాంకులు తేలాడుకుంటూ పోవాలా? ఈ ఎన్నాళ్ళు మా బతుకు ఎన్నాళ్ళు ఇది? ఇలాంటి భాగోతాలన్నీ పక్క రాష్ట్రంలోనే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఓ ఐటీ అధికారి ఇంటిపై సిబిఐ అధికారులు దాడులు చేశారు. దేశంలో బ్లాక్ మనీని వెలికి తీయాల్సిన ఐటీ అధికారే తన దగ్గర కోట్ల బ్లాక్ మనీని దాచుకున్నాడు. హైదరాబాద్ కొండాపూర్కి చెందిన రేంజ్ 3 ఐటీ అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంట్లో 3 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించారు.
ఆయన గారింట్లో కూడా భారీగా 2000 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇక్కడ వేల మంది ప్రజలు డబ్బులు లేక 200 ఒక దినమంతా నిలబడితే వాళ్ళు 2000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకు కూలీ వదిలేసుకొని కార్మికులు మరి వాళ్ళ పని వృత్తి వదిలేసుకొని ఇక్కడ వచ్చి ఈ విధంగా నిలబడడం ఇది ప్రజలకు ఇబ్బందికరంగా చాలా ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పు. మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి సంస్థలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, ఎవరైతే బ్లాక్ మనీ ఉన్నారో వాళ్ళను డైరెక్ట్ పోయి వాళ్ళు రైడ్ చేయడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వం సర్వీస్ ఇస్తుంది. అవన్నీ వదిలేసి సడన్గా డబ్బులు ఈ పెద్ద నోట్ల రద్దీ అనేది ఇది చాలా బాధాకరం. వీళ్ళిద్దరూ ప్రభుత్వానికి ప్రతినిధులు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితులు, మరొకరు నల్లధనాన్ని అరికట్టాల్సిన ఐటీ ఉన్నతాధికారి. ఈ ఇద్దరే ఈ స్థాయిలో దోచుకుంటే ఇక దేశాన్ని ముంచేయాలనుకునే బడాబాబులు ఏ రేంజ్ లో రెచ్చిపోతారో ఒక్కసారి ఊహించండి. పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్కడక్కడ బడాబాబుల ఇళ్లలో సోదాలు చేస్తే లక్షలు కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరుకుతున్నాయి. 30-70 కమిషన్ బేస్ మీద 100 కోట్ల రూపాయలు పాత నోట్లు కొత్త నోట్లుగా రూపు మార్చుకుని నల్లకేటుగాళ్ల బీరువాల్లోకి తిరిగి నల్లధనంలానే చేరుతున్నాయి. మొన్న చెన్నై నుంచి రాజమండ్రి వచ్చిన మురుగన్ చేతిలో ₹1 పెద్ద నోట్లు దొరికాయి. వాటిని తమ యజమానే మార్చుకుని రమ్మన్నాడని సదరు ఉద్యోగి చెప్పుకొచ్చాడు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బ్యాంకులు ఏ రేంజ్ లో అడ్డగోలుగా పెద్ద నోట్లు దారి మళ్లిస్తున్నాయో ఈ వరుస ఉదంతాలన్నీ అద్దం పడుతున్నాయి. ఇక 2 రోజుల కిందట వైజాగ్ లో సోదాలు జరుపుతున్న పోలీసులకు మరో ₹1 పెద్ద నోట్లు దొరికాయి. ఇలా ఒక్క ఏపీలోనే కాదు, మెదక్, హైదరాబాద్ చాలా చోట్ల పెద్ద నోట్ల కట్టలు గుట్టలుగా చేతులు మారుతున్నాయి. దేశంలో కొత్త నోట్ల కట్టలే కాదు, పుత్తడి కూడా పెద్ద ఎత్తున బ్లాక్ లోకి మారిపోయింది. మోడీ ప్రకటన చేసిన రాత్రి 3 గంటల్లోనే వేల కోట్ల పెద్ద నోట్లు గోల్డ్ రూపంలోకి కన్వర్ట్ అయిపోయాయి. కొన్ని షాపులు డబుల్ రేటుకి గోల్డ్ అమ్మేసుకున్నాయి. ఇలా అడ్డగోలుగా బ్లాక్ ని కూడబెట్టుకున్న బంగారం షాపుల్ని వదిలేసి ఇంట్లో ఆడవారి బంగారం లెక్కలు అడగటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెలంతా ఎలాగో అలా నెట్టుకొచ్చేశారు. కానీ 1వ తేదీ రాగానే తమ జీతం డబ్బులు చేతికిస్తారని ఆతృతతో ఉద్యోగులు, తమ పెన్షన్ అందుకోవాలన్న ఆశతో వృద్ధులు తెల్లవారకు ముందే ఆశగా బ్యాంకులకొచ్చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల ముందు క్యూ లైన్ లో నిలువుకాళ్ల జీతం అందుకుని చిట్ట చివరికి బ్యాంక్ కౌంటర్ వరకు వెళ్తే సగం మందికి డబ్బులు లేవు, అయిపోయాయన్న సమాధానం వచ్చింది. మరికొందరికి రేపు రమ్మన్నారు, ఇంకొందరికి 2000 ఇచ్చి పంపించేశారు. కనీసం నిలబడలేని ఈ వయసులో ఈ వృద్ధులు రోజంతా క్యూలో నిలబడి కొందరు సొమ్మసిల్లిపోతే క్యూ లైన్ లో తోపులాటల్లో మరికొందరికి కాళ్లు చేతులు విరిగాయి. గాయాలు పాలైనా చేతిలో డబ్బులు లేక ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాలేకపోతున్నాను సార్ నేను, because I am 80 years. I cannot walk, I cannot properly walk. ఇంకోటి ఏమంటే 5,000 రూపాయలు సరిపోతలేవు. ఇంకా 5,000 రూపాయలు ఇవాళ ఇస్తున్నారు కానీ ఇంకా ఇవ్వలేదు. దాని గురించి ఎంత కష్టపడితే ఐ హావ్ గాట్ 35,000 పెన్షన్. 8 దినాలు తిరగాలి చెప్పండి. ఐఎమ్ 82 నౌ. దేశంలో సామాన్యుడి పరిస్థితి ఇలా ఉంటే సంపన్నులు మాత్రం అసలు నోట్ల రద్దుతో తమకే సంబంధం లేనట్లు హాయిగా గుండెల మీద చేసుకుని పడుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? బ్యాంకులకు వెళ్తే 4,000 కూడా ఇవ్వని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు బ్యాక్ డోర్లలో మాత్రం 4 కోట్ల కొత్త నోట్లు కూడా ఇట్టే ఇచ్చేస్తున్నాయి. అసలు పెద్ద నోట్లు తీసేసి దేశంలో బ్లాక్ మనీని అంతం చేయాలని మోడీ సంకల్పిస్తే బ్యాంకు అధికారుల చేతివాటంతో అదే బ్లాక్ మనీ 2,000 రూపాయల నోట్ల కట్టల్లోకి మారిపోయింది. కమిషన్లకు కక్కుర్తిపడ్డ చాలా మంది బ్యాంక్ ఉన్నతాధికారులు తమకు ఆర్బీఐ నుంచి వచ్చే డబ్బులో సగానికి పైగా మొత్తాన్ని సంపన్నులకు గుట్టుగా తరలిస్తున్నారు. బ్యాంకుల నుంచి ఇలా తరలిపోతున్న సొమ్మును ఏటీఎంలో పెడతారు కాబోలు అని ప్రజలు అనుకుంటుంటే అదంతా పెద్దాళ్ల ఒక్కసారిలోకి హాయిగా మళ్లీ బ్లాక్ మనీ రూపంలోనే చేరిపోతున్నాయి. ఇదేదో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని చోట్ల జరుగుతున్న బాగోతమే. సామాన్యుడికి రోజుల తరబడి నిలబడ్డా 4,000 కూడా ఇవ్వని బ్యాంకులు నల్లధరలకు మాత్రం కోట్లు కూడబెడుతున్నారంటే ఇది వ్యవస్థలో వైఫల్యం కాదా? సామాన్యుడికి చేరాల్సిన డబ్బుని ఇలా బ్యాంకు ఉన్నతాధికారులు తమ చేతివాటంతో దారి మళ్లిస్తుంటే ఇక సామాన్యుడి కష్టాలకు అంతం ఎప్పుడు? ఇలాగైతే పెద్ద నోట్ల రద్దుతో మోడీ సాధించాలనుకున్న లక్ష్యం ఎప్పటికీ నెరవేరే అవకాశం లేదు. శాతం మనం రద్దు చేసినప్పుడు దాన్ని ఏ రకంగా ఎంత తొందరగా ఆ గ్యాప్ని ఫిలప్ చేయాలనేటటువంటి మెకానిజం కూడా ప్రభుత్వం దగ్గర కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ లేదు. సో ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం ఒక అపోహలతో లేదా ఒక ఇమాజినేషన్ ఇది జరగబోతుంది, ఇన్ని ఉండబోతున్నాయి అనేటటువంటి దాని మీద తీసుకున్నటువంటి నిర్ణయం బహుశా ఈనాడు లెక్కల ప్రకారం ఆ ప్రయోగం విఫలమైనట్టుగా కనిపిస్తోంది.
14,25,000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చేసినాయి. ఇంకా మిగిలినటువంటి 28 రోజుల సమయంలో మరొక 3-4 లక్షల కోట్ల రూపాయలు కనుక బ్యాంకింగ్ సిస్టంలోకి వస్తే సో ఈ నల్ల డబ్బు పెద్ద నోట్ల రూపంలో ఉంది అనేటటువంటి ప్రభుత్వ అంచనా తప్పేటువంటి ప్రమాదాలు కల్పిస్తున్నాయి అక్కడ. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే మరి ఇంతమంది ప్రజలని 125 కోట్ల మంది ప్రజలని గత 25-30 రోజులుగా పెట్టినటువంటి ఇబ్బంది కానీ రాబోయే రోజుల్లో పెట్టేటటువంటి ఇబ్బంది కానీ ఇవన్నీ కూడా సమాధానం లేనటువంటి ప్రశ్నలుగా మిగిలి ఉంటాయి. బ్యాంక్ అధికారులు ప్రజల్ని పిచ్చివాడలా చూసినంత కాలం, తమ డబ్బు కోసం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుణ్ణి వెర్రివాడిగా జమకట్టినంత కాలం పెద్దోళ్ల ఇనపెట్టిలోకి కొత్త నోట్ల కట్టలు ప్రవాహాల్లా వచ్చి చేరుతూనే ఉంటాయి. ఇక్కడి సామాన్యుడి బతుకులు అర్థంతరంగా తెల్లవారుతూనే ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకుల మీద నిఘా లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు బ్యాంకులకు పంపించేస్తుంటే వాళ్లు మాత్రం సామాన్యులకు కాకుండా సంపన్నులకే వాటిని కట్టబెడుతున్నారు. ఇలా అయితే మోడీ కలలుగన్న అవినీతి రహిత భారతం ఎప్పటికీ సాధ్యం కాదు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చిన 3 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బంగారం వ్యాపారం సాగింది. ముంబైలో ఓ ప్రముఖ నగల షాపులో 300 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఇక మన హైదరాబాద్ పంజాగుట్టలో ఓ ప్రఖ్యాత జ్యువెలరీ షాప్ లో ఆ రాత్రి 3 గంటల్లో 4.5 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఇక మరో పెద్ద షోరూమ్ లో మొదటి వారం రోజుల్లో 1250 కోట్ల రూపాయల బంగారం అమ్మకాలు జరిగాయి. పెద్ద నోట్ల చలామణికి అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా బంగారం కొనుగోలు జరిగాయి. కొన్ని చోట్ల 10 గ్రాముల బంగారాన్ని 50,000 రూపాయల బ్లాక్ మనీ పెట్టి మరీ కొనుక్కున్నారు. మొత్తంగా మొదటి 2 రోజుల్లో, ఆ తర్వాత మొదటి వారంలో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ బంగారం రూపంలో మారిపోయింది. 10 గ్రాముల బంగారాన్ని 50,000కు, కొన్ని చోట్ల డబుల్ రేట్లకు కూడా అమ్మి గోల్డ్ షాపులు భారీగా వేల కోట్ల బ్లాక్ మనీని పోగేసుకున్నాయి. అలాంటి టైంలోనే కేంద్రం బంగారం మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న బంగారం నిల్వలకు లెక్కలు చెప్పాలన్న కేంద్రం వ్యాఖ్యలతో ఒక్కసారిగా మహిళా లోకం భగ్గుమంది. వారసత్వంగా వచ్చే బంగారం మీద పన్ను ఉండదంటూనే తమ ప్రకటనలో ఎన్నో అనుమానాలకు తెరలేపారు అరుణ్ జైట్లీ. మొత్తంగా బంగారం రూపంలో ఉన్న బ్లాక్ మనీ మీద దృష్టి సారిస్తామన్న జైట్లీ నిర్ణయం ప్రజల్లో అంతులేని ఆందోళన నింపింది. బంగారం కష్టార్జితం కాబట్టి ఎవరండి బంగారం మీద ఆడవారికి మీకు ఇంతే కావాలని మోడీ ప్రభుత్వం కానీ సమర్థించే చంద్రబాబు కానీ ఎవరండి ఎటువంటి పరిస్థితుల్లో భారతీయ సాంప్రదాయం ప్రకారం బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ రోజు కాదు మరి మరొక 1000 సంవత్సరాలైన కూడా ఆడవారి జోలికి బంగారానికి అంత అభినవ సంబంధం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో బంగారం జోలికి రావద్దు, రాకూడదు. 500,000 తీసేసి మేము ఇబ్బంది పడుతున్నాం లేని వాళ్ళమే. వాళ్ళందరూ బాగానే ముందే సర్దేసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 2,000 అకౌంట్ల నుంచి తీసుకోవాలంటే 2 రోజులు ఏటీఎం కార్డు నిలబడుతున్నాం. ఎవరు దానికి బాధ్యులు? ఉన్న వాళ్ళని వదిలేసి ముందే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసుకొని పేదవాళ్ళ మీద పెడితే ఎవరండి దానికి కారణం? ఈయన ఇప్పుడు వచ్చి వాళ్ళ 500 నల్లదానం తెస్తా అంటే శిశు బ్యాంకీలో ఉన్నదంటే బయటికి తీయమనండి. వాళ్ళ మీదకు పోవాలి కానీ మేమేడ కూలీనాలు చేసి పాల బేడ దాసి పెట్టుకున్న బంగారానికి మేము వచ్చి సోదాలు చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. కేంద్రం చెప్పిన దాని ప్రకారం ఇంట్లో వ్యక్తుల వద్ద ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాల్సిందే. లెక్కలు సరిగ్గా చెప్పకపోతే ఆ బంగారం నిల్వల్లో 80% పన్నుగా కట్టాల్సిందే. ఇకపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ దగ్గరున్న బంగారానికి ఆధారాలు చూపించాలి. అలా ప్రతి గ్రామ్ బంగారానికి ఆధారాలు చూపిస్తే పన్నుల ఇబ్బంది ఉండబోదంటూ అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రతి గ్రామ్ బంగారానికి కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ లెక్కలు చెప్పకపోతే వాళ్ళు చెప్పినంత పన్ను కట్టాల్సిందే. అసలు రోజుకో రేటు ఉండే బంగారం మీద ఇంత పన్ను కట్టాలని ఏ లెక్కలు నిర్ణయిస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇగో మేము ఇంతమందిని పట్టుకున్నాం, వీళ్ళందరూ మాకు ఇలా దొరికారు, మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తే సామాన్య వాళ్ళు ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నల్లధనం అనేది ఉండదు, ఇంత బంగారం కూడా ఉండదు. 10 తులాల కంటే ఎక్కువ ఉండడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా ఎక్కువ. సో వాళ్ళందరూ చూపిస్తారు. కానీ ముందు డబ్బున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని అడగాలి, మీకు ఇంత వచ్చింది, సో వీళ్ళ ఇంట్లో ఇంత దొరికిందని మాకు ఒక రుజువు ఇప్పిస్తే సామాన్య వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తారు. దీనికి మొత్తంగా ఉరిమి మంగళం మీద పడ్డట్లు దేశంలో బ్లాక్ మనీ వెలికి తీయడానికి మోడీ చేస్తున్న ప్రయత్నం అమల్లో జరుగుతున్న లోపాలతో బ్లాక్ కేటుగాళ్లను కాకుండా సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. పూట తిని తినక పస్తులుండి రూపాయి దాచుకుని కొనుక్కున్న బంగారానికి కేంద్రం లెక్కలడుగుతుంటే దేశంలో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అసలు కోట్లు దోచేసిన జ్యువెలరీ షాపుల్ని వదిలేసి తమపై ప్రతాపం చూపిస్తారా అంటూ కేంద్రాన్ని వాళ్లంతా నిలదీస్తున్నారు. మన దేశంలో ఏదైనా సాధ్యమే, కాకపోతే డబ్బులు ఉండాలి.
సామాన్యుడిగా పుడితే బ్యాంకులో ఉన్న సొంత డబ్బు కూడా విత్డ్రా చేసుకోలేరు. అదే సంపన్నుడిగా పుడితే ఇంట్లో కాలు కదపకుండా కోట్లకు కోట్లు పెద్ద నోట్లు కాస్త కొత్త నోట్లుగా మారిపోతాయి. అవసరమైతే పెద్ద నోట్లన్నీ గోల్డ్లోకి కన్వర్ట్ అయిపోతాయి. ఈ దేశంలో వేల కోట్లు నొక్కేస్తే ఎంచక్కా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేయచ్చు. అదే సామాన్యుడైతే పాలకులు తీసుకునే ప్రతి నిర్ణయ భారాన్ని మౌనంగా మోయాల్సిందే. మన దేశంలో ఉన్నదంతా స్వతంత్రమే. అందుకే ఈ దేశం అంటే నాకు ఇష్టమని ఓ సినిమా క్లైమాక్స్ లో కోర్టులో హీరో భారీ డైలాగ్ చెప్తాడు. కాస్తంత తరచి చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే వేల కోట్లు ఎగ్గొట్టిన బడాబాబును విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేస్తుంటే సామాన్యుడు మాత్రం తాను కష్టపడి సంపాదించుకున్న దానికోసం క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. బంగారం షాపులు రాత్రికి రాత్రే టన్నుల కొద్దీ గోల్డ్ డబుల్ రేట్లకు అమ్మేసి వేల కోట్లు బ్లాక్ మనీ సంపాదించేసుకోవచ్చు. కానీ సాధారణ గృహిణి తన ఇంట్లో ఉన్న తులం బంగారానికి కేంద్రానికి లెక్క చెప్పాల్సిందే. తేడా వస్తే వాళ్ళు అడిగినంత పన్ను కట్టాల్సిందే. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై సమరశంఖం పూరించిన పాలకులు బ్లాక్ బాబుల్ని పట్టుకునేది ఇలాగేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ లేదా బంగారం మీద మక్కువ ఏదైతే ఉందో ఆ మక్కువతో కానీ కొనుక్కున్నటువంటి బంగారం అంతా ప్రభుత్వం దాన్ని వెనక్కి తిరిగి తీసుకుంటుందేమో అనే ఆందోళన కల్పిస్తోంది. ఎందుకని ఆందోళన కల్పిస్తోంది? 8 గంటలకి రాత్రి 12 గంటల తర్వాత ఈ నోటు చెల్లదు అని చెప్పి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇది ప్రజలకు ఇచ్చినటువంటి ఒక పెద్ద షాక్ ఇది. సో కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక లీగల్ టెండర్ని ప్రభుత్వం అకాలంగా అట్లా రద్దు చేసినప్పుడు రేపు పొద్దున్న ఏమైనా చేయొచ్చు. అకౌంట్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, బంగారాన్ని తీసుకువెళ్ళచ్చు. అట్లాగే వ్యవస్థలను ఏదైతే ఉసిగొల్పి ప్రజల మీదకి దాడులకు పంపిస్తున్నారు అది ఏదైనా జరగచ్చు అనేటటువంటి ఒక భయాందోళనలో ప్రజలు ఉండటం వల్ల ఇప్పటిదాకా ఈ 20 నెల రోజులు బట్టి తీసుకున్న నిర్ణయాలు ఆ రకమైనటువంటి అపోహలకి ప్రజలందరినీ నెట్టివేస్తున్నారు. 4000 కోసం క్యూలో నిల్చుంటే నరకం చూపించిన బ్యాంకులు సంపన్నుల దగ్గర ఇన్ని కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయో చెప్పగలరా? బ్లాక్ మనీ అంతానికే ఈ నిర్ణయం అని చెప్పిన పాలకుల మాటకు వాస్తవంగా గతంలో కన్నా భారీగా కొత్త నోట్లతో పోగవుతున్న బ్లాక్ మనీకి పొంతనేమైనా ఉందా? మొత్తంగా చూస్తే ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలని పట్టబయలు చేస్తోంది. బ్యాంకు ఉన్నతాధికారులంటే గుట్టుగా ఏసీ రూముల్లో పని చేసుకుపోతారని అనుకునేవాళ్లం. కానీ అసలు నిజాలు తెలిసి సామాన్యుడికి దిమ్మ తిరిగిపోతోంది. ఆర్బీఐ నుంచి వచ్చిన కొత్త నోట్ల కట్టలను నేరుగా సంపన్నుల ఇళ్లకు తరలిస్తున్న బ్యాంక్ ఉన్నతాధికారులను కట్టడి చేయకుండా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో మోడీ ఎన్ని చర్యలు తీసుకున్నా అది వృధాయే. మొత్తంగా మోడీ తీసుకున్న నిర్ణయం సరైందే కావచ్చు, కానీ ముందు వెనక ఆలోచించకుండా దాన్ని అమలు చేస్తున్న విధానం మాత్రం ఎన్నో విమర్శలకు తావిస్తోంది. క్యాష్ లేదని చెప్తున్నారు. 2 డేస్ నుంచి వస్తూనే ఉన్నాం. మార్నింగ్ 4-5 టైమ్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడనే క్యాష్ గురించి ఎదురు చూస్తున్నాం. కాల్ వస్తుందని ఎదురు చూస్తున్నాం కానీ కాల్ వస్తలేదు మాకు. పెద్ద నోట్ల రద్దుని హఠాత్తుగా ప్రకటించేశారు కానీ దాని తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం తూతుమాత్రగా చేస్తున్నారు పాలకులు. దీంతో ఎవరికి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు దోచేసుకుంటున్నారు. గడిచిన 24 రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రూపంలో వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ పోగుపడింది. మరి దీనికి ఊతమిచ్చింది బ్యాంక్ ఉన్నతాధికారులే అనేది జగమెరిగిన సత్యం. ఎక్కడి వరకు ఎందుకు కొత్త నోట్లు వచ్చి వారం తిరక్కముందే ఓ చోట 9 లక్షల రూపాయల 2000 రూపాయల నోట్ల కొత్త కట్లను లంచంగా ఇచ్చారంటే వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో ఇట్టే అర్థమవుతోంది. దేశాన్ని దోచేసిన మాల్యా లాంటి బడాబాబు ఎంచక్కా విదేశాలకు పారిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ తన కష్టార్జితం కోసం బ్యాంకుల ముందు సామాన్యుడి క్యూలో పడిగాపులు కాస్తున్నాడు. ఇలాంటి టైంలో ఎస్బీఐ మాల్యా సహా మరో 100 మంది కార్పొరేట్ లోన్లను రైట్ ఆఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం జనాలకు తలా 4000 ఇవ్వడానికి బ్యాంకులకు చేతులు రావడం లేదు. 3 వారాలుగా ఏటీఎంలన్నీ మూతపడే ఉన్నాయి. దాదాపు అన్ని బ్యాంకులు 1వ తేదీ ముందుటి వరకు నో క్యాష్ బోర్డులు పెట్టుకునే ఉన్నాయి. సామాన్యుడికి 2000 కూడా దొరకని పరిస్థితుల్లో సంపన్నుల ఇళ్లలో ఇలా కోట్ల కోట్లు కొత్త నోట్ల కట్టలు దొరుకుతున్నాయంటే వ్యవస్థలో లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. ఇలా బ్యాంకులు బడాబాబుల వేల కోట్ల కార్పొరేట్ లోన్లు రద్దు చేయటం ఇదేమీ కొత్త కాదు. దేశంలో మొండి బకాయిలు లక్షల కోట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ మొండి బకాయిలున్నాయి. గడిచిన 15 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల కార్పొరేట్ లోన్లను సీడీఆర్ చేశారు. ఇదంతా ప్రజల డబ్బే. కానీ ఇప్పుడు అదే ప్రజలు 2000 కోసం పనులన్నీ మారుకుని రోజంతా ఎండలో నిలబడుతున్నారు.
కానీ జనం సొమ్ము తింటున్న కార్పొరేట్లు, నల్ల కుబేర్లు ఏసీ రూములో కూర్చుని కమిషన్లు బేరాలాడి బ్లాక్ మనీని తిరిగి కొత్త నోట్ల రూపంలో బ్లాక్ గా మార్చుకుంటున్నారు. వ్యవస్థలో ఇన్నేసి లోపాలని పెట్టుకుని వాటిని సరిదిద్దకుండా ఒకేసారి ఇలా సామాన్యుల జీవితాల్ని తల్లకిందులు చేసే నిర్ణయాలు తీసుకోవటం, బ్లాక్ మనీ ఎవరెవరి దగ్గరుందో కేంద్రానికి తెలిసినా వాళ్ళను వదిలేసి ఇలా సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబని ప్రజలు నిలదీస్తున్నారు.